రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన వార్తను అధికారికంగా ప్రకటించింది. చాలా కాలంగా నిరీక్షిస్తున్న వేల మంది వృద్ధులకు ఇది నిజంగా ఒక గొప్ప ఊరటనిచ్చే తీపి కబురనే చెప్పాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది మరియు వారిలో నూతన ఉత్సవం నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రకటన వెలువడిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ కూడా వేగవంతంగా ప్రారంభం కావడం విశేషం. ప్రభుత్వ ఖజానా అంటే ట్రెజరీ నుంచి నిధులు విడుదల కోసం గ్రీన్ సిగ్నల్ రావడంతో పెండింగ్లో ఉన్న ఫైళ్లన్నీ కదలడం ప్రారంభమయ్యాయి. మనం క్షేత్రస్థాయిలో గమనిస్తే ఇప్పటికే ట్రెజరీ కార్యాలయాల ద్వారా బిల్లులు ఆమోదం పొంది నిధులు విడుదలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కావడం మొదలైంది. సాంకేతిక కారణాలు లేదా నిధుల కొరత వల్ల ఆగిపోయిన పెన్షన్ బకాయిలు ఇప్పుడు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో పడుతున్నాయి. దీనివల్ల పెన్షనర్లు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చాలా మంది పెన్షనర్లు ముఖ్యంగా గడిచిన కొన్ని నెలలుగా ఈ చెల్లింపుల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వృద్ధాప్యంలో కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవించే వారికి ఈ నెలల తరబడి నిరీక్షణ అనేది చాలా భారంగా మారింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వారి నిరీక్షణకు ఒక ముగింపు పలికింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పెన్షనర్లందరికీ ఒక పెద్ద ఊరటనిస్తూ తీపి కబురు అందించింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో బిల్లులు చెల్లింపులు ప్రారంభం కావడమే దీనికి ప్రధాన నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీల ద్వారా ఒకేసారి ఈ ప్రక్రియను మొదలు పెట్టడం వల్ల పారదర్శకత పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే కేవలం సాధారణ పెన్షన్ మాత్రమే కాకుండా సరెండర్ లీవ్స్ కి సంబంధించిన బకాయిలను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఉద్యోగులు తమ సర్వీసు కాలంలో మిగిల్చుకున్న సెలవులను నగదుగా మార్చుకునే ఈ సదుపాయం కింద రావాల్సిన భారీ మొత్తాలు కూడా ఇప్పుడు చెల్లిస్తున్నారు. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు అధికంగా పెద్ద ఊరటనిచ్చే అంశం. పెన్షనర్ల జీవితాల్లో ఈ నిర్ణయం వల్ల కొంత ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వయసు మళ్లిన వారికి వైద్య ఖర్చులు, మందులు కొనుగోలు మరియు ఇతర నిత్యావసర అవసరాల కోసం డబ్బు ఎంతో అవసరం. ఇప్పుడు ఒకేసారి బకాయిలు అందడం వల్ల వారిపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా జీవించడానికి మార్గం సుగమమైంది. ఈ సానుకూల నిర్ణయం వల్ల పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను గుర్తించి వారి కష్టాలను అర్థం చేసుకున్నందుకు ప్రభుత్వంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేయడం సంతోషకరమని వివిధ పెన్షనర్ల సంఘాలు పేర్కొన్నాయి.